నంద్యాల జిల్లా పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటిది. ఎంతో మందికి కూడా ఉపాధిని కల్పించినటువంటి చరిత్ర ఈ యొక్క పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీకి గలదు. తర్వాత అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా సిమెంట్ ఫ్యాక్టరీ లేనటువంటి క్రమంలో ఎప్పుడో పురాతనమైనటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ కూడా దాదాపు కొన్ని 10 సంవత్సరాలు అవుతుంది. తర్వాత పెన్నా సిమెంట్ కావచ్చు, ఎల్ఎన్టీ సిమెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినటువంటివి. ఇలాంటి ఒక చారిత్రక నేపథ్యం గల సిమెంట్ ఫ్యాక్టరీని కొంతమంది పాలక వర్గాల యొక్క అంటే రాజకీయ నాయకుల ఈ యొక్క కబంధ హస్తాల్లో చిక్కి తర్వాత ఈ ఫ్యాక్టరీ బంద్ అయిపోయి దాదాపు అనేక మంది కార్మికులు, అది వేలుల్లో కావచ్చు లేకుంటే కింద ఇంకా ఎక్కువ కూడా కావచ్చు, ఈ యొక్క కార్మికుల యొక్క జీవితాలు బజారు పాలనటువంటి ఈ క్రమంలో తర్వాత ఈ ఫ్యాక్టరీని తెరిపించాలనేటువంటి దృఢ నిశ్చయంతో ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు నిరాదీక్ష చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ ఫ్యాక్టరీలో ఏంది ఈ ప్రాబ్లం అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీ పేరునా? నా పేరు ఏ మజేష్. నేను ఇక్కడ కార్మిక నాయకుడిని. ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా దగ్గర 1000 కుటుంబాలు ఈ ఫైనాన్స్ ఫ్యాక్టరీ పైన ఆధారపడి జీవిస్తున్నాయి. దగ్గర ఇప్పుడు 6 నెలల నుంచి ఫ్యాక్టరీ నడపడం లేదు. కాకపోతే ప్రతి నెల ₹1 కోటి జీతం ఇస్తున్నాడు. మాలైతే బయటికి పోవడం లేదు. ఎందుకు నడపడం లేదు ఏమని మేనేజ్మెంట్ వారిని అడిగితే వారు ఏం సమాధానం చెప్పడం లేదు. ప్రతి నెల ఈ ఫ్యాక్టరీకి వచ్చేసి 3-4 కోట్లు అప్పు చూపిస్తున్నారు. అప్పు అయితే చూపిస్తున్నారు కానీ ఫ్యాక్టరీని నడపడం లేదు. మననే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు డోర్నర్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక్కడ 6 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారని చెప్పినారు. 6 మంది మాత్రమే కోర్టుకు పోయినారని చెప్పినారు. దగ్గర 17 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్, మేనేజ్మెంట్ వారు 12 మంది, అలాగే ట్రాన్స్పోర్టర్సు, సెక్యూరిటీ కాంట్రాక్టరు, ఇక్కడ సబ్స్టేషన్ కాంట్రాక్టరు, ఇట్లా చాలా మంది కోర్టుకు పోయినారు. కోర్టులో ఆల్రెడీగా ఎన్సిఎల్టీ కోర్టులో మేము గెలవడం జరిగింది. ముఖ్యంగా కర్నూలు కార్బైడ్ ఫ్యాక్టరీ, సిమెంట్ నగర్ సిమెంట్ ఫ్లాట్, ఈ 2 ఎన్సిఎల్టీ వాళ్ళలోకి పోయినప్పుడు అక్కడ కార్బైడ్ ఫ్యాక్టరీలో అక్కడ యూనియన్స్ కావచ్చు, అక్కడ ఉండే లీడర్స్ కావచ్చు, జిల్లా కాబట్టి అక్కడ వాళ్ళకు మద్దతు తెలపడంతో మేనేజ్మెంట్ వారు ఎంప్లాయీస్కు మద్దతు ఇవ్వడంతో అక్కడ ప్రతి నెల జీతాలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళకు కావాల్సింది కూడా వాళ్ళు సాధించుకున్నారు. ఇక్కడ మాకైతే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆర్థిక మంత్రిగా ఉన్నారు, ఉండి కూడా మాకు ఎటువంటి న్యాయం చేయలేదు. మా ఉన్న 33 మంది కార్మికులలో 17 మందిని స్వచ్ఛందంగా వాళ్ళ స్వహస్తాలతో రాజీనామా చేపించి వాళ్ళను రాజీనామా చేపించడానికి కారణం అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారంటే ఇక్కడ యూనియన్ పుడుతుంది. యూనియన్ ఉన్నారంటే వాళ్ళ ఆటలు సాగవు అన్నమాట. మెయిన్ యూనియన్ ఉండకూడదు అనే దురుద్దేశం ఒకటి. ఈ 33 మందిని తీసేస్తే ఫ్యాక్టరీని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అనే దురుద్దేశంతో ఇక్కడ ఉండే మేనేజ్మెంట్ కావచ్చు, వాళ్ళకు సహకరించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కావచ్చు, వాళ్ళు ఇద్దరు కలిసి దగ్గర 400 కుటుంబాలను ఇల్లు కాల్ చేయించి బలవంతంగా వాళ్ళతో సంతకాలు చేయించి వాళ్ళను రిజైన్ చేయించినారు. వాళ్ళని రిజైన్ చేయించినందుకు ఇక్కడ ఉండే డిఎస్పీ గారు అయితేనేమి, సెక్యూరిటీ ఆఫీసరు వాళ్ళ సహకారంతో ప్రతి ఇంటికి పోయి 400 కుటుంబాలు మీరు ఇప్పుడు పోయి మీడియా ముఖంగా మీరు పోయి ఈ టైపు, జీ టైపు, ఎఫ్ టైపు మేనేజ్మెంట్ క్వార్టర్స్ మొత్తం పోయి అక్కడ చూడండి. 400 ఇల్లులు కాల్ చేయించినారు. ఆ ఇల్లులు నిర్వీర్యమైపోతున్నాయి. ఇక కార్మికులు కూడా వాళ్ళ ఉద్యోగాలు వదిలిపెట్టి చాలా బాధలు అనుభవిస్తున్నారు. తర్వాత ఈ ఫ్యాక్టరీలో అప్పటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎవరైతే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారో దాదాపు ఒక 250-300 కోట్ల కుంభకోణం జరిగింది. ఓన్లీ చేతులు మార్పిడి అంటే ఓన్లీ అతని మేనేజ్మెంట్ కోసమే తీసుకొని ఆ డబ్బులు తీసుకొని ఓన్లీ దాన్ని నడపడం, ఆ సిమెంట్ అమ్మడం, ఆ కార్మికులకు జీతాలు ఇవ్వడం, ఆ 250 కోట్ల రూపాయలు అయితే వారినే స్వా చేసి అంటారు. దీని మీద ఏమంటారు? అదే ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎక్కడ బయట కనపడకుండా ఆయన చేసే పనులు బయటికి ఎక్కడ కనపడవు. లోపలనే ఆయన పాత్ర ప్రముఖంగా ఉంటుంది. ఇక్కడ పాణ్యం సిమెంట్స్లో కూడా ఆయన పెట్టిన నరసింహారెడ్డి మొత్తం కర్త కర్మక్రియ ఆయన. ఇక్కడ ఉండే
వీపీ కావచ్చు, పర్సనల్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళెవరు వర్కర్లను కూడా అపాయింట్మెంట్ చేసుకోరు. ప్రతిదీ మైన్స్ కావచ్చు, ప్రతి ఎక్కడైతే అమౌంట్ పరంగా ఫైనాన్స్ పరంగా ఉంటుందో ప్రతి దాంట్లో ఆయన పాత్ర ఉంది. ఇక్కడ 3 కిలోలను మామూలుగా అమ్మేసినారు. పూర్తిగా ఎంతో స్క్రాప్ను అమ్మేసినారు, కొన్ని కోట్లలో అమ్మినారు. మాకు మామూలుగా అయితే 23 కోట్లు మాకు ఇవ్వాల్సిందంటే స్క్రాబే కొన్ని కోట్లలో అమ్ముకున్నారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఫ్యాక్టరీ బంద్ అయినప్పుడు దీనికి సంబంధించినటువంటి మైనింగ్ కూడా బంద్ కావాలి కదా. తర్వాత దీనికి సంబంధించిన మైనింగ్ 2-3 చోట్ల ఉందని చెప్పేసి మాకు తెలుస్తా ఉంది. తర్వాత కానీ ఈ మైనింగ్ తీసుకొని పోయి మళ్ళీ వేరే పెన్నా సిమెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు అటువంటి దానికి తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవేనా? మైనింగ్ దోపిడీ యథేచ్ఛగా జరిగింది మైనింగ్ దోపిడీ. ఎందుకంటే కంపెనీ మూతపడింది, దానికి కొన్ని లీజులు కూడా అప్పుడు బంద్ అయినాయి. కాబట్టి ఎవరి బలం ఉంటే వాళ్ళ బలం అన్నట్టు ఇక్కడ మెయిన్ ఆర్థిక మంత్రి గారే చేసినట్టుగా ముఖ్యంగా కొన్ని పేర్లు కూడా మేము చెప్పగలుగుతాము. ఇక్కడ టిప్పర్లవి మామూలుగా కొన్ని ఆల్రెడీగా వీడియోలు తీసినారు, వర్కర్సే తీసినారు. ఆ వర్కర్లలో ఇప్పుడు ఆయన దగ్గర ఉండే ప్రముఖమైన వ్యక్తి పిఎస్ భాష, ఆయన కొడుకే తీసినారు. పేరు చెప్తున్నా కదా, పిఎస్ భాష ఆయన కొడుకే తీసినారు. వాళ్ళ వాయిస్ కూడా ఉంది. ఇంకా కొంతమంది బాలరంగస్వామి కావచ్చు, కంబాయ కావచ్చు, వాళ్ళ వాయిస్ మొత్తం రికార్డ్ అయ్యింది. తర్వాత ఇంకోటి ఏంటంటే, సరే ఇప్పుడు ఇంకొక ఆరోపణలు ఏం చేస్తున్నారంటే, బుగ్గన రాజేంద్రనాథ్ గారు మొన్న డోన్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తర్వాత మాకు ప్రభుత్వమే, ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే మాకు ఆటంకం చేస్తున్నారు ఆ ఫ్యాక్టరీలో అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. తర్వాత మళ్ళీ దానికి సూర్యప్రకాష్ రెడ్డి గారిని ఏమన్నా కలిసినారా? ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి సార్లు కలిసినందుకోసమే దగ్గర 8 సార్లు మేనేజ్మెంట్ వారిని పిలువనంపించి ఆయన చర్చలు జరుపుతున్నాడు. ఆయన నిస్వార్థంగా నాకు ఇక్కడ కంపెనీ నడపాలా, మీరు కంపెనీ నడపండి, ఎంప్లాయ్మెంట్కి ఎంతోమందికి జీవనాధారంగా ఉన్న ఈ కంపెనీని మనం రక్షించుకోవాలి. కాబట్టి ఈ కంపెనీ కోసము నేను అవసరమైతే చంద్రబాబు నాయుడు కాడికి పోయి మీకు కావాల్సిన రాయితీలు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని మేనేజ్మెంట్ వారికి చెప్పడం జరిగింది. కాకపోతే వాళ్ళు మాకు ఇస్తామన్న బకాయిలు ఈ వారంలో ఇస్తాము, రేపు ఇస్తాము అని వాళ్ళు చాలా నిర్లక్ష్యత వహించి ఈ పరిస్థితికి తెచ్చినారు. ముఖ్యంగా ఇప్పుడు సంవత్సరమైంది. మామూలుగా ఎమ్మెల్యే సారు ఎవరినైనా ఫ్యాక్టరీలో ఎక్కియాలంటే ఎక్కిస్తాడు, ఆయన కావాల్సిన పనులైతే చేసుకోవాలని చేసుకుంటాడు. అలా చేసుకోలేదు. ఇప్పుడు సంవత్సర కాలంలో కూడా సూర్యప్రకాష్ రెడ్డి గెలిచినా కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మనుషులు ఫ్యాక్టరీ నడవకునే కానీ వాళ్ళ మనుషులను ఎక్కించినారు. వాళ్ళకి ఇప్పుడు ఫ్యాక్టరీ నడవకునే కానీ జీతాలు ఇస్తున్నారు. ఆ పేర్లు కూడా మేము రికార్డెడ్గా చెప్పాలంటే మేము చెప్తాము. ఓకే. తర్వాత మీరు ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు మీరు దీక్ష చేస్తున్నారు, మీకు వివిధ ప్రజా సంఘాల మద్దతు దొరుకుతుందా, లేదా పూర్తి స్థాయిలో మీరు తెరిచేంత వరకు వదిలిపెట్టకుండా మధ్యలో ఏమన్నా? మేము మా సమస్యల సాధన కోసము ఒక్కసారి శిబిరం వేసినాక తగ్గే ప్రసక్తి లేనే లేదు. మా సమస్యలన్నిటినీ పూర్తిగా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ధర్నాను స్టార్ట్ చేసినాము. ఈ ధర్నాకు అన్ని ట్రేడ్ యూనియన్స్, ఒక్క ట్రేడ్ యూనియన్ అని చెప్పేది లేదు, అన్ని ట్రేడ్ యూనియన్స్ మద్దతు ఇస్తున్నాయి. అలాగే ప్రజల సహకారం ఉంది, మా గ్రామంలో టీడీపీ నాయకుల సహకారం ఉంది, మండలంలో అలాగే మాకు మా ఎమ్మెల్యే సహకారం ఉంది, అందరి సహకారం ఉంది. కాబట్టి మేము ధైర్యంగా ముందుకు పోతున్నాము. మాకు కావాల్సిన వాటిని కంపల్సరీ సాధించేంత వరకు ఈ దీక్ష విరమించే ప్రసక్తి లేదు. నా పేరు ఏ మోజెస్. ఇప్పుడు ప్రధానంగా ఈ యొక్క మనం అనుకున్నట్లు పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీ అనేటువంటిది అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఈ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీని గత ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కక్ష సాధింపు చర్యగా, అంటే కార్మికుల రక్తం పీల్చుకునే టైపులో ఈ ఫ్యాక్టరీని బంద్ చేయడం, ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మంది బతుకుతున్నారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గృహాలు కూడా, ఇవి కార్మికులకు ఉన్నటువంటి గృహాలు కూడా నిర్వీర్యం చేసి, అంటే ఏం సాధించాలనుకున్నాడో కానీ ఏం సాధించాలనుకున్నాడో మాకు తెలియదు. కానీ మేము చివరి రక్తబొట్టు వరకు కూడా ఈ ఫ్యాక్టరీని ఓపెన్ చేయించేంత వరకు కూడా వదలం. దీంట్లో అనేక కోట్ల కుంభకోణం జరిగింది, అది కూడా మేము ఖచ్చితంగా వెలికి తీస్తాం. తర్వాత మాకు వివిధ సంఘాల మద్దతు ఉందని తెలియజేస్తా ఉన్నారు. ఈశ్వర్ రెడ్డి, PM9 న్యూస్.